పాడైపోయిన తర్వాత 2024 మే నెలలో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి జనసేన, తెలుగుదేశం, బీజేపీకి అఖండమైన మెజారిటీ ఇచ్చినందుకు ఈవేళ సంవత్సర కాలం పూర్తి చేసుకున్నాం. ఈ సందర్భంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ సంబరాలు చేసుకుంటుంది మా గురించి కాదు, పార్టీ గురించి కాదు, అధికారం గురించి కాదు. ప్రజలకు మంచి జరిగింది, మంచి చేస్తామని చెప్పడానికి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజు మాకు ముఖ్య అతిథిగా చేసిన రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, మన ప్రాంత సీనియర్ నాయకులు, నా సోదర సమానులు, మనందరికీ అత్యంత ఆత్మీయులు, అభిమాని బద్దు తాతబాబు గారికి ముందుగా సాధారణంగా వారికి నా నమస్కారాలను తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే విచ్చేసిన బీజేపీ నాయకులు రాజేష్ గారికి, అందరికీ, మన సుమూర్తిరాడికి అంటే పేర్లు చెప్పుకోవడానికి మనందరం కుటుంబమే కాబట్టి ఇక్కడ విచ్చేసిన జనసేన, తెలుగుదేశం, బీజేపీ కుటుంబ సభ్యులకి ముందుగా నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తాతబాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య పాత్ర వహించినటువంటి మన చోడవరం జనసేన ఇన్ఛార్జ్ సోదరుడు పివిఎస్ఎన్ రాజు గారికి, అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం. అందుకుంటే మన సన్మానం చేశారు. మరి ఈరోజు ఒక 1 year సందర్భంగా ఒక పండగ వాతావరణం, అంటే ఈ కర్మ, ఈ పీడ వదిలేసింది, ఈ జగన్మోహన్ రెడ్డి పీడ వదిలి 1 సంవత్సరం కాలం పూర్తి చేసుకున్నాం మనం ఈ కుటుంబం అంతా. మరి పిలుపు మేరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో 105 నియోజకవర్గంలో జనసేన సోదరులు మరి పెట్టిన దాంట్లో మరి ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు గారు మరి ఈ వడ్డాదులు పెట్టడంలో నన్ను కూడా పిలిపించి వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు చేస్తూ, ఈరోజు ఒక విషయం చెప్పాలి. ఎంతో సంబరాలు. ఉదయం ఈరోజు సంక్రాంతి పండుగ వస్తే మనం ఎలాగైతే చేసుకుంటామో ఆ సంక్రాంతి పండుగకి ఒక ముగ్గుల పోటీలని మన పెద్ద సాధించినట్టు మనం చేసినటువంటి కార్యక్రమాలు ఈరోజు చేస్తాం. అదేవిధంగా నరకాసి చనిపోతే దీపావళి చేస్తాం, రాక్షసి చనిపోతే దీపావళి చేసుకుంటాం. సాయంత్రం కూడా దీపావళి చేసినటువంటి పార్టీ పిలుపు మేరకు మరి ఈ కూటమి నాయకులందరూ కూడా ఈ భాగస్వామ్యానికి అందరూ నమస్కారం చేస్తూ, అసలు వెన్నుపోటు అని చెప్పేసి ఈరోజు చెప్తూ ఉంటారు. అసలు వెన్నుపోటు కానీ, గొట్టల పెట్టి కానీ పేటెంట్ ఎవరైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పగలం. కుంభకోణాల నుంచి ఈరోజు ప్రజల దృష్టి మళ్లించడానికి చేస్తున్న డ్రామా ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి మోటా సభ్యులు అందరూ కూడా చేస్తున్నటువంటి డ్రామా. అసలు ఏడాదిలో 10% కూడా పూర్తి చేయలేదు. అప్పుడు జగన్మోహన్